నిన్న రాళ్ల దాడిలో జర్నలిస్ట్ ప్రవీణ్ అనే వ్యక్తికి మా మిత్రుడు అతనికి నెత్తిపైన గాయాలు పడి అతని తలపై నుంచి బ్లడ్ కారుతా ఉన్నా కూడా అక్కడ ఎవ్వరూ కూడా కనీసం పట్టించుకోకుండా వాళ్ళ దాడిలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి వార్త చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇరు పార్టీల ఆఫీస్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తం. రాళ్లు రువ్వి కర్రలతో దాడులు, ఓ జర్నలిస్టు గాయాలు, లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. హైదరాబాద్ హై టెన్షన్. ఇక్కడ చూసుకోవచ్చు గాయపడిన జర్నలిస్ట్, పోటాపోటీ నిరసన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, గాంధీ భవన్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నేతలు. సరే, ఒక వీళ్ళ బీజేపీ ఆఫీస్కి కావచ్చు, కాంగ్రెస్ ఆఫీస్ కావచ్చు, కనీసం ఒక 50 మీటర్ల దూరం డిస్టెన్స్ కూడా ఉండదు. అటువంటి వ్యక్తులు ముట్టడికి వెళ్ళడం, ఆ ముట్టడి కోసం వందలాది మంది పోలీసులు, అసలు ఎన్నో క్రైములు జరుగుతూ ఉన్నాయి. ఇవి చూసుకోవాలా వాళ్ళు? లేకపోతే మీ దాడుల దగ్గరికి వచ్చి వందలాది మంది ఆ పిఎస్ పరిధిలో నుంచి అందరూ మీ ఆఫీసుల దగ్గరికి వచ్చి రోడ్ల మీద పోలీసులు నిలబడతా ఉంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఏదైనా క్రైమ్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏమైనా దొంగతనాలు జరిగినప్పుడు పరిస్థితి ఏంది? వందలాది మంది పోలీసులు మీ దగ్గరికే వస్తేంది. కానీ మేము కూడా ఒకటి గమనించినాం, కాంగ్రెస్ ఆఫీసులో కూడా కొందరు నాయకులు, అంటే ఎమ్మెల్యేల కార్లు ఉన్నాయి, ముంగట వేరే వాళ్ళ యొక్క యూత్ లీడర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనీసం పోలీసులు ఆపుతున్నా కూడా, అంటే ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది, వీళ్ళు బయటకి రోడ్లపైనకి ఎగబడితే మాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది, సామాన్య ప్రజలందరూ ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆపి ప్రయత్నం చేస్తే పోలీసులపైకే వెహికల్ దూసుకుపోతున్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. పోలీసులు ముంగట ఆపి ప్రయత్నం చేస్తే పోలీసులపైకే వెహికల్, అసలు ఆ కారు ఆగట్లేదు. అటు అధికారంలో ఉంటే అంత అదెందుకు? పోలీసులు అక్కడ అటు ప్రజలకి, ఇటు రాజకీయ నాయకులకి మధ్యవర్తులుగా ఉంటారు. ఎక్కడ ఏం ఇబ్బందులు జరగకుండా వాళ్ళు ఉంటారు. కానిస్టేబుల్ అక్కడ ఉన్న కానిస్టేబుల్ అందరూ కారును అడ్డం ఆపుతా ఉంటే, కానిస్టేబుల్ పైకి కారు తీసుకుపోతుంటే కానిస్టేబుల్ మనుషులా గడిపించలేదని వాళ్ళు కూడా తిట్టిరు. అసలు ఏం చెప్పామనుకుంటారు రాష్ట్రానికి కాంగ్రెస్ నాయకులు? అంటే అధికారంలో ఉంటే మొత్తం ఏమైనా చేయొచ్చు, రౌడీజం చేయొచ్చు అని అనుకుంటున్నారా? ఏంది అసలు ఏం చెప్తామనుకుంటారు? ఇది మాత్రం కరెక్ట్గా ఖచ్చితంగా మార్పు తెచ్చుకోవాల్సిందే. లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు కూడా అధికారంలోకి మాత్రం బరాబర్ చెప్తాం. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇరు పార్టీల ఆఫీసు ముట్టడి తీవ్ర ఉద్రిక్తం. రాళ్లు దాడిలో ఓ జర్నలిస్టు గాయాలు, లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. హైదరాబాద్లో హై టెన్షన్. కాంగ్రెస్ బీజేపీ నాయకుల పోటాపోటీగా చేపట్టిన పార్టీ ఆఫీసుల ముట్టడి కార్యక్రమాల్లో బుధవారం హైదరాబాద్లో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. గాంధీ భవన్, బీజేపీ స్టేట్ ఆఫీసుల వద్ద కాంగ్రెస్ కమలం కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. గాంధీ భవన్ వద్ద 2 పార్టీల కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. బీజేపీ ఆఫీస్ వద్ద సైతం రాళ్ల దాడి జరగగా ఒక జర్నలిస్టుకు గాయాలయ్యాయి. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత. ఢిల్లీలో ప్రధాని నివాసాన్ని నివసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు. అయితే పోలీసులు వారిని బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద అడ్డుకోవడంతో పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది కార్యకర్తలు, బీజేవైఎం నాయకులు బారికేడ్లను దాటి గాంధీ భవన్ చేరుకున్నారు. అక్కడ జగ్గారెడ్డి ఫ్లెక్సీని చించేశారు. అనంతరం బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బీజేపీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఆఫీస్ కావచ్చు, కనీసం ఒక 50 మీటర్ల దూరం కూడా ఉండదు. వీళ్ళు వెంటనే వాళ్ళపై కురకడం, వీళ్ళ అసలు ఏం జరుగుతుంది నిజంగా తెలంగాణలో? సరే, ముట్టడిలు పాల్గొనవచ్చు, నిరసనలు వ్యక్తం చేసి అదొకే, కానీ కర్రల సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? రాళ్ల సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ చూసుకుంటే బస్సు పైన ఎక్కి కాంగ్రెస్ నాయకులు అనుకుంటే వీళ్ళు కాంగ్రెస్ కండువానే కనిపిస్తుంది, బస్సు పైన ఎక్కి వీరంగం చేస్తూ ఉన్నారు. అంటే ఏం చెప్దాం అనుకుంటారు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మొత్తం మాదే సామ్రాజ్యం, మొత్తం ఏదైనా ఎక్కుతాం, ఏమైనా చేస్తాం, మొత్తం రౌడీజం చేద్దామని అనుకుంటారా? మరి ఇంతలా ఎందుకు? సరే, మీరు ఆ ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళారు, ఈ జీప్ ఎవరిదండి? పోలీసుల వెహికల్. అది ఆ పోలీసుల వెహికల్ వలగొడితే ఏంది? ప్రజా సొమ్ము. అది మీరు ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చిరా? మీ గాంధీ భవన్ నుంచి కొనిచ్చిరా? అది ప్రజా సొమ్ము. అది ఇష్టారీతిగా దాని అద్దాలు పలగొడతా ఉంటే, ఆ బస్సును పలగొడతా అంటే ఎవరి సొమ్ము నుంచి మీరు మళ్ళీ ఇంకో బస్సు కొట్టారండి? ఎవరి సొమ్ము నుంచి ఆ బస్సును మీరు మళ్ళీ రిపేర్ చేయించాలి? ప్రజల సొమ్ము. ఈ విధంగా ప్రజల సొమ్ము వృధా చేసుకుంటే అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఈ బస్సు ఎక్కడం ఏంది? ఇక్కడ బస్సు ఎక్కి మొత్తం తొడలు కొడతా ఉన్నారు, రండిరా చూసుకుందామంటే. అంటే వాళ్ళు దేశద్రోహులా, లేకపోతే వీళ్ళు దేశద్రోహులా? వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణలో? ఎక్కడో రాహుల్ గాంధీ మాట్లాడతాడు. సరే, రాహుల్ గాంధీ నిరసన చేసిందని చెప్పి పెద్ద రోడ్లపైకి ఎక్కుతున్నారు కదా, మరి నీట్ పేపర్ లీక్ పైన కనీసం మీరు ఒకసారి రోడ్ల మీదకి వచ్చిరా? సరే, బీజేపీ తప్పు చేసింది, ఖచ్చితంగా తప్పు చేసింది, వాళ్ళు జర సైలెంట్గానే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రధాని ఇంటికి పోయినప్పుడు, అంటే వాళ్ళ ప్లేస్లో మీరు కూడా ముట్టడించే వాళ్ళు. రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడు బీజేపీ అట్లా చేస్తే కూడా బీజేపీ ఆఫీస్ కూడా మీరు ముట్టడించేవాళ్ళు. ఇక్కడ
ఎప్పుడైనా నీట్ పేపర్ సంబంధించి లేకపోతే 20 మంది చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా గాంధీ భవన్ కావచ్చు, కనీసం ప్రెస్ మీట్ పెట్టడం లేకపోతే నిరసనలు చేయడం చేసిరా? నీట్ పేపర్ వాళ్ళకు అండగా ఉంటాం, లేకపోతే 20 మంది వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రొటెస్ట్ చేసిందా? ఓన్లీ రాహుల్ గాంధీ పోలీసులు ఇడ్చుకెళ్ళిరు, అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే అతని ముక్కులోంచి బ్లడ్ గారింది. అంత దారుణంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఒడిగడతా ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడారు. కానీ నీట్ పేపర్ సంబంధించిన అంశంపై నేను ఒక్కరన్నా ఆ ముట్టల్లో మాట్లాడిరా? అంటే మీ పార్టీ వర్గాలు మంచిగా ఉంటే సరిపోతుంది, కానీ ఈ వీళ్ళ కోసం రాజకీయం చేయడం ఎందుకు? ఇది ఖచ్చితంగా మానుకోవాలి. మరి ఇంతలా ఎందుకు, మరి ఇంతలా ట్రాఫిక్ అంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది పడతా ఉంది. అటు నడి రోడ్డు మీద ఒక బస్సుపై ఇంతలా ఆ బ్లేసి తొడగొట్టాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ చూసుకోవచ్చు, బీజేపీ నాయకులు బారికేడ్లను దాటి గాంధీ భవన్కు చేరుకున్నారు. అక్కడ జగ్గారెడ్డి ఫ్లెక్సీని దించేశారు. ఇక్కడ వెయ్యట వీళ్ళు ఆ ఫ్లెక్సీలను చేసి బయట జగ్గారెడ్డి ఫ్లెక్సీ, రకరకాల ఫ్లెక్సీలు ఉంటాయి కదా గాంధీ భవన్లో, ఫ్లెక్సీలు చెప్పారు. చింపగానే వాళ్ళు వచ్చి వెంటనే అక్కడ పోలీసులు చాలా మంది, వందలాది మంది పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా బీజేపీ ఆఫీస్ దగ్గరికి వచ్చినట్టు వాళ్ళని కూడా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి తరలించారు. రాళ్ల దాడి, జర్నలిస్టు గాయాలు. కౌంటర్గా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు కట్టెలు పట్టుకొని కట్టెలు పట్టుకొని వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ ఆఫీస్ వద్దకు రాగానే బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఒక రాయిని కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి విసిరగా అది అక్కడ ఉన్న జర్నలిస్ట్ ప్రవీణ్కు తగిలింది. వెంటనే అతన్ని నాంపల్లి కేర్ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రవీణ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు, రామారావు పవర్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు కూడా పరామర్శించింది. అక్కడ ఒకరిపైన ఒకరు కట్టెల దాడి, రాళ్ల దాడి చేసిన క్రమంలో ఒక జర్నలిస్ట్, మా తోటి మిత్రుడు ప్రవీణ్ అనేటువంటి వ్యక్తికి రాళ్ల దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు కనీసం ఆ వీడియోలో కూడా చూసుకుంటే బ్లడ్ కారిపోతుంది. అతనికి అసలు ఏం అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి రాళ్ళు వస్తున్నాయి, ఎక్కడి నుంచి పడుతున్నాయి, అసలు నేను ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి అని అతనికి అసలు ఏం ఆలోచన కూడా రావట్లేదు. బ్లడ్ కారుతా ఉంది. అసలు అంత పెద్ద దెబ్బ తగిలిందా కూడా ఆ వేడి వాతావరణంలో, ఘర్షణ వాతావరణంలో కనీసం ఏం కూడా అతనికి అర్థం కాకపోయేసరికి అక్కడ నిలబడిపోయాడు సైలెంట్గా. ఏంది అసలు ఈ రాళ్ళ దాడులు ఏంది, కర్రల దాడులు ఏంది, అసలు కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. అతన్ని వెంటనే తీసుకొని ఇక్కడ మేమే జర్నలిస్ట్, కనీసం ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క పార్టీ నాయకుడుగా అతన్ని హాస్పిటల్ తీసుకోమని ఏ ఒక్కటి రాలే. అలాను అరెస్ట్ చేసేసిరు. ఇక మేము అక్కడ ఉన్నటువంటి మా తోటి జర్నలిస్ట్ అతన్ని అక్కడ కారుతున్న రక్తాన్ని తుడిచి అతన్ని ఆ కచ్చిప్ లాంటి పట్టి ఆపి అతన్ని మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ఇక మొత్తం లైన్ కట్టి కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు మొత్తం లైన్ కట్టి అక్కడికి వచ్చి చూసిరు. ఏం లాభం, అదేదో ముందు దాడి జరగక ముందు ఆలోచించాలి కదా. మేము తిరగబడితే బీజేపీ నేతలు తిరగలేరు. బల్మూరు వెంకట్. కాంగ్రెస్ నేతలు అహింసా మార్గం వదిలి తిరగబడితే బీజేపీ నేతలు రాష్ట్రంలో తిరగలేరని బల్మూరు వెంకట్ హెచ్చరించారు. నీట్ పేపర్ లీకేజ్ అంశంలో కేంద్రం దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగుతామని చెప్పారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులకు భయపడే పార్టీ కాంగ్రెస్ కాదని పేర్కొన్నారు. ముందుగా గాంధీ భవన్ పై బీజేపీ నేతలు దాడి చేసి ఫ్లెక్సీలు చించేశారని, దీనికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలపరని, అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కర్రలు రాళ్లతో కాంగ్రెస్ నేతలతో పాటు పోలీసులు, మీడియా ప్రతినిధులపై దాడి చేశారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా నాయకులు కూడా, వీళ్ళు కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అందరూ కొంచెం మారాలి. కర్రల సంస్కృతి, రాళ్ల సంస్కృతి తీసుకొచ్చి ప్రజలకు మీరు ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా మారకపోతే ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అన్ని గమనించి ఖచ్చితంగా ఏదో ఒక రోజు రెండు పార్టీలను రాజకీయంగా కూడా బొంద పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు కూడా మారాలి. మారకపోతే మాత్రం ప్రజలు అన్ని గమనిస్తారు. గత మళ్ళీ 50 సంవత్సరాలు మళ్ళీ బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో రాకుండా పోతాయి.